చంద్రబాబు నాయుడు అదొక మేకపోతే గంభీరమండి. పైకి లైట్ తీసినట్టుగా ఉంటాడు లోపల దేశానికి. ఎందుకు అతను ఏ టీవీ5 సాంబ గారు ఎవరు చెప్పారు చంద్రబాబు నాయుడు గురించి ఒక దాంట్లో అతను పైకి గుమ్మనంగా ఉంటాడు, లోపల అనుమానిస్తాడు, ఎవరిని పక్కన వాళ్ళు కూడా నమ్మడు, అనుమానిస్తూ ఉంటాడు. అతనికి ఎప్పుడు పదవే ఉండాలి, అతనికి నిరంతరం ఎన్ని అబద్ధాలు చెప్పినా ఎన్ని మోసాలు చేసినా పదవాకాంక్ష అతనికి ఉండిద్దని చెప్పి వాళ్ళలో టీవీ ఛానల్స్లో ఒకసారి చెప్పుకొచ్చారు. అందువల్లంటే చంద్రబాబు నాయుడు అనేటువంటి వాడికి చుట్టూ కళ్ళుంటే అతను అందరు నమ్మేటుంటాడు, ఎవరు నమ్మడు. అదేవిధంగా అందరితో ప్రేమ ఉంటే ఎవరు ప్రేమించడు. అతను ఒక రాజకీయాల్లో ఓసర వెళ్ళి పదవి వ్యామోహం తప్ప అతనికి ఏముండదు. పైకి మాత్రం రకరకాలు చెబుతాడు, విజన్ 20 అంటాడు, రేపు 2024 47 అంటాడు. ఇవన్నీ ఒట్టిదే అతనికి తెలుసు. అదే నిజంగా అతను ప్రజాక్షేత్రంలో ప్రజల కోసం ఉండే పని సింగిల్గా పొడిచి గెలము దమ్ముందా లేదు కదా. అందుకనే ప్రతి ఎలక్షన్లో అన్ని పార్టీలు కలేసుకొని వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే అతను తెలుసు, అతని యొక్క బలమేంటో తెలుసు, అతను బలహీన తెలుసు. కాబట్టి అందువల్ల సోషల్ మీడియా గురించి అతనేది లేటుగా తీసుకుంటే ఈరోజు రాష్ట్రంలో దాదాపు కొన్ని వందల మంది మీద సోషల్ మీడియాలో ప్రభుత్వం గురించి మాట్లాడితే అక్రమ కేసులు పెట్టి ప్రాంతంలో కేసులు పెట్టి తిప్పి జైలు పంపటం అనేది ఆగిందా? భయపడతాడు కాబట్టి ఏం చేస్తాడు కదా, రెడ్ బుక్ రాజ్యం అమ్ముంటున్నారు కదా. ఖచ్చితంగా అతను కాదు పైకి మాత్రం గంభీరంగా ఉంటాడు, ఒట్టిదే పైన ఇదిగా ఉంటాడు, లోపలంతా డొల్ల. కానీ పవన్ కళ్యాణ్ గారు కూడా సోషల్ మీడియా జోలికి పోవట్లేదు. ఎందుకంటే దీని మీద ఎటువంటి స్పందన లేదు. ప్లస్ ఇండిగోల మీద కూడా లోకేష్ గారిని దేశవ్యాప్తంగా పరుగు పోయింది అనేది చెప్పుకోవాలి. దీన్ని ఎలా చూస్తారు సార్? వాస్తవానికి ఆ రోజు అధికార కాంక్షతోటి అపవిత్ర కలయికతోటి కలిశారు, కానీ ఆ తర్వాత అన్నీ కూడా వాళ్ళ మధ్య రకరకాల పరిస్థితులు గ్యాపులు ఉన్నాయి. ఆ గ్యాపులు కవర్ చేసుకోవడం అప్పుడప్పుడు ఒక్కొక్కరికి ఒక వేదిక ఇస్తూ ఉంటారు. అందువల్ల అంటే పవన్ కళ్యాణ్ గారే చెప్పాడు ఒకసారి, ఏమని, ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డరు కంట్రోల్ తప్పైందని చెప్పేసి అని. అదే క్రమంలో తిరుపతిలో తొక్కిసలాట జరిగితే వైకుంఠ ఏకాదశి సంబంధించి టికెట్ల జారీ విషయంలో ఆ రోజు కూడా అతను మాట్లాడాడు. అవసరం వచ్చినప్పుడు ఒక్కొక్కసారి అతను భావాలు చెబుతున్నాడు. కానీ ఇక్కడ ఏంటంటే ఈ ప్రభుత్వం ఏంటంటే అపవిత్ర కలతోటి ఎవరికోళ్ళు ఒకళ్ళు నమ్ముకోకుండా ఊరు కలుస్తూ ఉన్నారు. ఒక్కోసారి ఏం చేస్తారంటే పవన్ కళ్యాణ్ కొద్దిగా తోగదాడిస్తున్నాడని చెప్పి తెలుసుకుంటే వాళ్ళే మొత్తం అతను చుట్టూ చేరేదని, అబ్బా పవన్ కళ్యాణ్ గారు వీరుడు ఇక్కడ మాకు అతను చిన్న చేసినా కూడా అబ్బో హైప్ క్రియేట్ చేయడం పేపర్లు వాళ్ళే రాస్తారు. నేనేం జరిగింది, ఏదో పంచాయతీ కార్యదర్శులు మీటింగ్ ఎండి వాళ్ళకి ప్రమోషన్ లేదు చెప్పి మీటింగ్ చెప్పారు, దాంట్లో హైప్ క్రియేట్ చేశారు. నిన్న విచిత్రం ఏంటంటే ఒక శాఖ మంత్రి గ్రామీణ ప్రాంత రోడ్లకి శాంక్షన్ చేశాడు. దానికి మంత్రులు మొత్తం పుసుగు చేస్తున్నారు. తెలుసు అతనికి ఇతను కొద్దిగా అన్రెస్ట్గా ఉన్నాడు అనుకుంటే చంద్రబాబు డైరెక్ట్ అతను పోయి లేకుండా హైప్ క్రియేట్ చేయడని. చంద్రబాబుకి ఏంది పాపం, అతనికి రాజకీయాలు పెద్దగా అవగాహన లేదు. పవన్ కళ్యాణ్ గారికి రాజకీయాలు కొద్దిగా అంత అవగాహన లేదు కాబట్టి అతను అపరిపక్వత వల్ల ఏదో ప్రజా సమూహాలకు వచ్చాడు, రాజకీయాలకు వచ్చాడు, పద్మవ్యూహాలు చిక్కున్న బాలలోకి వచ్చాడు. అతను ఒక్కొక్కసారి ఏంది ఈ పరిస్థితి అని చెప్పేసి అన్నప్పుడు దాన్ని కవర్ చేయడం కోసం మంత్రులు మొత్తం వెళ్ళేదని అతను మళ్ళీ పైకి లేపుతూ ఉంటారు. ఇదంతా ఏంటంటే ఒక హైప్ క్రియేట్ చేయడం తప్ప ఒకళ్ళొకళ్ళకి మధ్య ఏదో కడుపులో కత్తులు పెట్టుకుని కాపురం చేసినట్టుగా వాళ్ళు పరిస్థితి ఉంది. అందుకని ఇండిగో విషయంలో పవన్ కళ్యాణ్ మాట్లాడారు. ఏముంది దాంట్లో, ఇండిగో అనేటువంటిది శాసిస్తూ ఉంది. ఆ శాసించే క్రమంలో ఏదైతే వాళ్ళ శాఖ మంత్రి కేంద్ర మంత్రి వంటి ఆయన రామ్మోహన్ నాయుడు గారు పూర్తిగా ఫెయిల్ అయిపోయాడు. చివరికి ప్రధానమంత్రి కూడా దిగాడు. మొత్తం దేశం మొత్తం కూడా అల్లకల్లం అయిపోయింది. అందువల్ల ఏంటంటే ఈరోజు వాళ్ళ ఫ్లైట్లో ప్రయాణాల కోసం, వాళ్ళ ఫ్లైట్లకి దీనికోసం ఆ శాఖ తీసుకోవటం అనేది మొదటి నుంచి చంద్రబాబు నాయుడుకి వస్తున్న విషయం. అందువల్ల అంటే ఏదో ఒక రోజు ఈ కూటమి అనేది ఖచ్చితంగా ముక్కలయ్యే పరిస్థితి ఉందనే దాంట్లో 100% ఆ పరిణామాలు జరగబోతూ ఉన్నాయి.